తెలంగాణ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతూ ఉన్నాయి. ప్రతి విద్యార్థి జీవితంలో 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ అనేది మొదటి ఎగ్జామినేషన్ కాబట్టి 10th క్లాస్ ఎగ్జామినేషన్ లేదా 10th క్లాస్ ఏదైతే ఉందో కెరియర్ నిర్మాణానికి ఫౌండేషన్. ఎందుకంటే 10th క్లాస్ వరకు ప్రతి స్టూడెంట్ కూడా 6 సబ్జెక్ట్స్ చదివి ఉంటాడు. 10th క్లాస్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇంటర్మీడియట్ స్థాయిలో తనకు నచ్చిన సబ్జెక్ట్ మాత్రమే తీసుకొని తన కెరియర్ బిల్డప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్ పర్ఫెక్ట్గా రాసి విశ్లేషణాత్మకంగా అనాలైసిస్ పరంగా కూడా పర్ఫెక్ట్గా అటెండ్ చేయడం ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేయడం ద్వారా తన యొక్క కెరియర్ని బిల్డప్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి 10th క్లాస్ ఎగ్జామినేషన్ టైమింగ్ 9:30 నుంచి 12:30 ప్రతి ఎగ్జామినేషన్. అందుకే విద్యార్థులందరూ కూడా హాల్ టికెట్లు తీసుకున్న తర్వాత తమ సెంటర్ని చూసుకొని ముందే సెంటర్ చూసుకొని ఒక 40 మినిట్స్ బిఫోరే సెంటర్కి రీచ్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే మీకు కావాల్సినవి అన్నీ కూడా ప్యాడు, హాల్ టికెట్, పెన్స్, పెన్సిల్, స్కేలు, రబ్బరు, షార్ప్నర్ ఏం అవసరం ఉంటే అవి కూడా చెక్ చేసుకొని బయటికి పోవాల్సిన అవసరం ఉంది. ఎండాకాలం ఉంది కాబట్టి వాటర్ బాటిల్ క్యారీ చేయడం కూడా ఉత్తమం. అలాగే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి 10th క్లాస్కి సంబంధించి ఏదైతే తెలుగు ఎగ్జామినేషన్, ఈ తెలుగుకి సంబంధించి కూడా పద్య భాగం, గద్య భాగం, తర్వాత వ్యాకరణానికి సంబంధించి కూడా ఏవైతే మనకు సందులు, సమాసాలు, జాతీయాలు, ఛందస్సు, నానార్థాలు, ప్రతిపదార్థాలు ఇవన్నీ వీటన్నిటిపైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే హిందీ విషయానికి వస్తే హిందీ వాస్తవంగా ఈజీగా అందరు కూడా ఫీల్ అవుతారు కాబట్టి ఇక్కడ కూడా స్కోరింగ్ లాస్ చేసుకోకుండా అన్నీ కూడా అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ విషయానికి వస్తే ఏ రీడింగు, బి రీడింగు ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ విషయానికి వస్తే వాస్తవంగా కూడా ప్యాసేజెస్ ఎక్కువగా అడుగుతారు కాబట్టి కరెక్ట్గా ప్యాసేజ్ చదివి అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రామర్ పార్ట్ విషయానికి వస్తే వాస్తవంగా ప్రతి ఒక్కరు కూడా గ్రామర్లో లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇక్కడ మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని క్లియర్గా అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావచ్చు, డైరెక్ట్ ఇండైరెక్ట్ సెంటెన్సెస్ కావచ్చు, లేకపోతే మిగతావన్నీ కూడా వాటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఆప్షనల్స్ విషయానికి వస్తే ఈ లాంగ్వేజెస్ కాకుండా ఆప్షనల్స్ విషయానికి వస్తే ఆప్షనల్స్ వాస్తవంగా కూడా మ్యాథమెటిక్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఈ మూడిట్లో కూడా 2 మార్క్స్, 4 మార్క్స్, 6 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ 2 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్లలో ఎటువంటి చాయిస్ ఉండదు కాబట్టి అన్నీ అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ 6 మార్క్స్కి వచ్చే వరకు చాయిస్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే కూడా అన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సైన్స్ విషయానికి వస్తే సైన్స్ 2 సబ్జెక్టుగా డివైడ్ అయి ఉంటుంది. ఒకటి ఫిజికల్ సైన్స్ మరియు బయాలజికల్ సైన్స్, 2 కూడా వేరు ఉంటుంది. ఇక్కడ 3 ఆప్షనల్స్లో వాస్తవంగా పార్ట్ బి అనేది 20 మార్క్స్ ఉంటుంది. సైన్స్ విషయానికి వస్తే 2 పేపర్లుగా డివైడ్ చేస్తారు కాబట్టి దాని టైమింగ్ కూడా 9:30 నుంచి 11 o'clock వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫిజికల్ సైన్స్ అయినా బయాలజికల్ సైన్స్ అయినా ఆబ్జెక్టివ్ పేపర్ వచ్చే మటుకు 10 మార్క్స్ ఉంటుంది. ఈ సైన్స్లలో వాస్తవంగా బయాలజికల్ సైన్స్లో కావచ్చు, ఫిజికల్ సైన్స్లో కావచ్చు ల్యాబ్ యాక్టివిటీల పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కంపల్సరీ 6 మార్క్స్కి ఒక ల్యాబ్ యాక్టివిటీ అడిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాటిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సైన్స్కి సంబంధించి. సోషల్ విషయానికి వస్తే వాస్తవంగా జనరల్ టాపిక్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అటెంప్ట్ ప్లస్ అది ప్రజెంటేషన్ చేసేటప్పుడు కూడా నీట్గా ప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి సోషల్ విషయానికి వస్తే వాస్తవంగా టేబులర్ ఫార్మ్స్ చాలా అడుగుతారు, అంటే స్టాటిస్టిక్స్ దాంట్లో ఉంటే అది మనం రాయాల్సిన అవసరం ఉంది, దానిపైన కూడా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి సబ్జెక్టులకు సంబంధించి. ఏదైనా కూడా 10th క్లాస్ ఎగ్జామినేషన్లో మనం బెటర్ మార్క్స్ స్కోర్ చేసుకోవాలనుకుంటే మనం సంవత్సరం అంతా ఏదైతే కష్టపడతామో అది ఎగ్జామినేషన్ పేపర్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా భయం లేకుండా ప్లెజెంట్ మైండ్తో ప్రశాంతమైన వాతావరణంలో మనం అనుకున్నది మొత్తం కూడా ఆ పేపర్ మీద పెట్టాల్సిన అవసరం ఉంది కాన్ఫిడెన్స్తో. కాబట్టి ఎస్ఎస్సి అయితే ఏదైతే మనం అంటామో షెడ్యూల్డ్ ప్రిపరేషన్, సీరియస్ ఎఫర్ట్ విత్ కాన్ఫిడెన్స్ లీడ్ టు సక్సెస్ అంటాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆత్మవిశ్వాసంతో ఎగ్జామినేషన్ రాయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఎగ్జామినేషన్ విషయానికి వస్తే కూడా ఏదైతే మనకు బుక్లెట్ ఇస్తారో 24 పేజెస్ బుక్లెట్ ఉంటుంది, అది రోల్డ్ బుక్లెట్ ఉంటుంది, ఓఎంఆర్ షీట్ పైన ఉంటుంది కాబట్టి ఓఎంఆర్ షీట్ పైన మీ డీటెయిల్స్ సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత లైన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా కూడా రాసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఏదైతే మీరు క్వశ్చన్ పేపర్ తీసుకుంటారో 5-10 మినిట్స్ మొత్తం కూడా క్వశ్చన్ పేపర్ కేటాయించి మీకు ఏవైతే క్వశ్చన్స్ వస్తాయో ఫస్ట్ ఆ క్వశ్చన్స్ అనేవి పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేసిన తర్వాతనే వేరే క్వశ్చన్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం రాని క్వశ్చన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం, ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ మర్చిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఒక ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఆ ఎగ్జామినేషన్ గురించి ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా కూడా భయం వీడితే జయం మనదే కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి భయం లేకుండా మీరు రెండు ప్రిఫైనల్ రాసి ఉంటారు, సంవత్సరం అంతా కూడా చదివి ఉంటారు, స్టడీ అవర్లు ఉంటాయి. మీ తల్లిదండ్రుల ఆకాంక్షలు, మీ గురువుల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మీ లక్ష్యాన్ని మీరు చేరాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్, హోపింగ్ ఫర్ యువర్ సక్సెస్. విజయీ బాబు.